Hello guys, welcome back to my channel. Last video lo manam solids chapter nunchi projection of solids nunchi stage 0 and కంప్లీట్ చేస్తున్నాం. ఇంట్రడక్షన్ అండ్ స్టేజ్ 0 వచ్చేసి ఈ వీడియోలో స్టేజ్ 1 చూద్దాం. స్టేజ్ 1 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోస్లో, యాక్సిస్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ ఇన్క్లైన్ టు ద అదర్ ప్లేన్ అనేది మనం చెప్పుకున్నాం. సో దీంట్లో ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక చిన్న నోట్ ఉంది, విచ్ ఇస్ దిస్ థింగ్. If axis is inclined to HP or VP, make it perpendicular to HP or VP. ఒకవేళ యాక్సిస్ హెచ్పికి ఇంక్లైన్ అయింది అంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. ఒకవేళ యాక్సిస్ వీపీ ఇంక్లైన్ అయింది అండ్ వీపీకి ఇంక్లైన్ అయింది అంటే మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు వీపీ. లిసన్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేవి జస్ట్ ఇంట్రడక్షన్ 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే. మిగతా అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఓకేనా? ఎవరు కాల్ చేశారు సార్ మీ వీడియోస్ నాకు అర్థం కాలేదండి అని. అర్థం కాకపోతే యూ కెన్ ఆప్ట్ సమ్ అదర్ ఛానల్, యూ కెన్ చూస్ సమ్ అదర్ ఛానల్ ఆల్సో. అర్థం కాకపోతే నేను ఫోర్స్ చేయలేదు కూడా నా వీడియోస్ చూడండి అని. మీరు నాకు డబ్బులు కూడా కట్టట్లేదు కాబట్టి థ్యాంక్ యూ. అలాంటి పిచ్ పిచ్ కాల్స్ ఎవరు దయచేసి చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. సో దీంట్లో యాక్సిస్ ఇంక్లైన్ అయితే కనుక మనం పర్పెండిక్యులర్ చేసుకుంటాం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాబ్లమ్స్, ఒక పిరమిడ్ ఒక ప్రిజం చూద్దాం. ఇంక్లైన్ అయితే యాక్సిస్ వన్ ప్లేన్కి ఇంక్లైన్ అయితే ఎలా ఉంటుంది అనేది. దెన్ మనం ప్లేన్స్ కాన్సెప్ట్ బేసిక్స్ తెలుసు కాబట్టి ఇది చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. A pentagonal pyramid of side 25 mm and axis 80 mm is resting on HP. ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది పెంటగనల్ పిరమిడ్. ఓకే, ఇది ఎలా ఉందంట? ఆన్ హెచ్పి అన్నాడు, ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రెస్టింగ్ ఆన్ హెచ్పి ఆన్ ఇట్స్ ఎడ్జ్. హెచ్పి మీద ఏముందంట? ఎడ్జ్ ఉంది. రెస్టింగ్ ఆన్ హెచ్పి ఆన్ ఇట్స్ ఎడ్జ్. ఎడ్జ్ కానీ కార్నర్ కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఇన్ సచ్ ఏ వే దట్ యాక్సిస్ కోసం మాట్లాడుతున్నాడు. యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 40 degrees టు హెచ్పి. యాక్సిస్ హెచ్పికి ఇన్క్లైన్ అయింది 40 degrees. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే యాక్సిస్ అంటే మన ఈ పెన్ లాగా కన్సిడర్ చేద్దాం. సో యాక్సిస్ హెచ్పికి ఇన్క్లైన్ అయింది. ఇందాక నోట్ చెప్పాను కదా, ఇఫ్ యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్ టు హెచ్పి మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. వీపీ అయితే వీపీకి పర్పెండిక్యులర్ చేయాలి. ఇక్కడ యాక్సిస్ హెచ్పికి ఇన్క్లైన్ అయింది, సో మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు బేస్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. యాక్సిస్ అండ్ బేస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. ఇది సో యాక్సిస్ తీసేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేయాలా, టాప్ వ్యూలో స్టార్ట్ చేయాలా? రైట్, టాప్ వ్యూ. వై? బికాస్ టాప్ వ్యూలో బేస్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి. సో నేను నా XY లైన్ డ్రా చేసుకుంటాను. ఎక్స్ అండ్ వై. ఇక్కడ నేను ఫిగర్ గీయాలి. ఇక్కడ ఏ ఫిగర్ గీయాలి? ఫిగర్ 1, ఫిగర్ 2 పెంటగన్లో. ఫిగర్ 1 వచ్చేసి దిస్ వన్ అండ్ ఫిగర్ 2 వచ్చేసి దిస్ వన్. ఇందులో ఎడ్జ్ ప్యారలల్ వస్తుంది, ఇందులో ఎడ్జ్ పర్పెండిక్యులర్ వస్తుంది. సో ఇక్కడ సైడ్ కండిషన్ ఇవ్వలేదు కానీ ఒక మాట అన్నాడు. ఇక్కడ చూడండి, ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి ఆన్ ఇట్స్ ఎడ్జ్. హెచ్పి మీద ఎడ్జ్తో రెస్ట్ అయింది. ఎడ్జ్ ఆల్రెడీ ప్లేన్స్ చెప్పుకున్నాం. ఇలా ఎడ్జ్ అని అంటే ఆ చివరి కానీ ఈ చివరి కానీ ఎడ్జ్ అనేది ఉండాలి అని చెప్పుకున్నాం. ఫిగర్ 1, ఫిగర్ 2లో ఆ చివర ఈ చివర కార్నర్స్ ఉన్నాయి, సో ఫెయిల్. ఫిగర్ 2లో ఆ చివర అంటే ఇటువైపు ఎడ్జ్ ఉంది, అటువైపు కార్నర్ ఉంది. ఒకవైపు ఎడ్జ్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి ఈ ఫిగర్ డ్రా చేస్తాం. పెంటగన్ ఎలా డ్రా చేయాలో కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. రైట్, సో ఐ విల్ డ్రా మై పెంటగన్. ఓకే, డన్. నేమింగ్ A, B, C, D, E. 1 2 3 4 5 పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే ఇది పిరమిడ్ కాబట్టి. ప్రిజం అయితే 1 2 3 4 5 పెడతాం. ఓకేనా? నౌ ఎపెక్స్ పాయింట్ కనుక్కోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఎపెక్స్ పాయింట్ కానీ సెంటర్ కానీ కనుక్కోవాలి. ఆడ్ సైడ్స్కి అంటే ఏం చేయాలి? మీడియన్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి స్ట్రైట్, అలాగే ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో దట్ ఈస్ మై ఎపెక్స్ పాయింట్ O. సో ఇక్కడ నుంచి OA, OB, OC, OD అండ్ OE వీటికి లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఫ్రంట్ వ్యూ కోసం ఏం చేస్తాం? పైకి ప్రొజెక్షన్స్ AB, EC, D. ఓకే, నేను ఇక్కడ వరకే తీసుకెళ్ళాను బేస్ని, ఎందుకంటే ఆన్ హెచ్పి అన్నాడు. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఈ ఫ్రంట్ వ్యూ పైన గీబోయే ఫ్రంట్ వ్యూ దీన్ని టచ్ అవుతూ రావాలి. హైట్ ఎంత ఇచ్చడమా? 80 mm. చూడండి, ఎపెక్స్ని
తీసుకెళ్ళి ఇక్కడ నుంచి సమ్ 80 mm డిస్టెన్స్లో మార్క్ చేసుకుంటాం. దిస్ ఈజ్ మై అపెక్స్. సో రిమైనింగ్ పాయింట్స్ ఇక్కడే వచ్చేస్తాయి XY లైన్ మీద. వై బికాజ్ ఆన్ HP అన్నాడు కనుక. నౌ B' ఆఫ్ A', C' ఆఫ్ E', ఫైనల్లీ D'. ఓకే, O నుంచి OB, OC అండ్ OD. ఇక్కడ యాక్సిస్ వస్తుందండి లైక్ దట్. ఇది యాక్సిస్ లైన్, ఇది కాదు సెంటర్ లైన్. అంటే మీన్ C దగ్గరికి రాదు, కొంచెం పక్కకు వస్తుంది పెంటగన్ కనుక. ఈవెన్ సైడ్స్ అయితే వీటితో కలిసిపోతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఓకే కదా. ఇక్కడ ఇది ఇనీషియల్ పొజిషన్ కనుక ఫిగర్ పైన ఫ్రంట్ వ్యూ అండ్ కింద టాప్ వ్యూ రెండు లైట్గా ఉండాలి, డార్క్గా ఉండటానికి వీల్లేదు. ఎందుకు? ఇవి ఇనీషియల్ ఫిగర్స్. మనకి ఇచ్చింది యాక్సిస్ ఇన్క్లైన్ చేయమని ఇచ్చాడు 40 degrees, మనం గీసింది పర్పెండిక్యులర్. ఇప్పుడు యాక్సిస్ ఇన్క్లైన్ చేయాలి. చూడండి దేనికి ఇన్క్లైన్? హెచ్పి అంటే విచ్ వ్యూ? ఫ్రంట్ వ్యూ. ఈ రెండిట్లో ఫ్రంట్ వ్యూ ఎవరు? వీడు. సో వీడిని ఈ యాక్సిస్ని ఇప్పుడు 90 degrees ఉంది కదా, ఈ యాక్సిస్ని 40 degrees మనం రొటేట్ చేయాలి. ఇలా చూడండి, యాక్సిస్ గనక 40 degrees మనం రొటేట్ చేస్తే బేస్ 50 degrees పైకి లెగుస్తుంది. ఎందుకు? యాక్సిస్ అండ్ బేస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సపోజ్ యాక్సిస్ 30 degrees రొటేట్ చేసాం అనుకోండి, బేస్ 60 degrees అవ్వాలి. అంటే మనకు ఒక రిలేషన్ తెలుస్తుంది. యాక్సిస్ సపోజ్ 40 degrees ఇస్తే బేస్ 90 - 40 ఎంత వస్తుందో అంత చేయాలి. సపోజ్ యాక్సిస్ 50 degrees ఇచ్చాడు అనుకోండి, బేస్ ఎంత ఇన్క్లైన్ చేయాలి? 90 - 50, దట్ ఈస్ 40. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ ఎందుకు బేస్ని ఇన్క్లైన్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్గా యాక్సిస్ని మనం ఇన్క్లైన్ చేయలేం. ఎలా చూడండి, బేస్ని టిల్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఫిగర్ టిల్ట్ అవుద్ది, దెన్ యాక్సిస్ కూడా టిల్ట్ అవుద్ది. అందుకని బేస్ని ఎంత యాంగిల్స్తో ఇన్క్లైన్ చేయాలనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇక్కడ 40 degrees యాక్సిస్ కాబట్టి బేస్ 90 - 40, 50 degrees చేయాలి. ఇలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ప్లేన్స్ చెప్పుకున్నప్పుడు ఈ వైపు ఎండ్ కానీ ఆ వైపు ఎండ్ కానీ ఫిక్స్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఈ వైపు ఎండే ఫిక్స్ చేయాలి. ఎందుకు? హెచ్పి మీద ఎడ్జ్ ఉంది. ఈ రెండిట్లో ఆ చివర ఈ చివర ఎడ్జ్ ఉంటే ఎడ్జ్ తిప్పినా పర్వాలే, కానీ ఇటువైపు ఎడ్జ్ ఉంది డబుల్ పాయింట్ కాబట్టి ఇది ఫిక్స్ చేసుకుని ఇటువైపు తిప్పాలి. ఎలాగా? ఈ పాయింట్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. B' ఆఫ్ A'. ఎన్ని డిగ్రీస్? ఇది 40 ఉంది కాబట్టి బేస్ 50 degrees. సో ప్రొట్రాక్టర్ పెట్టి 50 degree లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ 50 degrees అని పెట్టకూడదు. ఎందుకు? యాక్సిస్ 40 degrees ఇచ్చాడు కనుక. ఈ బేస్ మీద ఉన్న మన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను దీని మీద ఈ బేస్ మీద ప్లాట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి D' వరకు తీసుకొని ఇక్కడ నుంచి D' మార్క్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ నుంచి C' ఆఫ్ A' తీసుకొని మార్క్ చేస్తాను. రైట్? సో దిస్ ఈస్ మై D', దిస్ ఈస్ C' ఆఫ్ A' అండ్ దిస్ ఈస్ B' ఆఫ్ A'. అలాగే ఫ్రెండ్స్, ఓ కావాలంటే ఇదే ఫిగర్ అక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి సర్క్యులర్లో B నుంచి O తీసుకోండి. ఎక్కడి నుంచి? B నుంచి O తీసుకొని B దగ్గర నుండి ఆర్క్ కొట్టండి. సేమ్ థింగ్ D నుంచి O తీసుకోండి, D దగ్గర నుంచి ఆర్క్ కొట్టండి. వచ్చేసింది. దిస్ ఈజ్ మై O'. సో O' టు B', O' టు C' అండ్ O' టు D'. ఓకే, ఈ బేసు ఇది ఇప్పుడు డార్క్ చేయాలి. ఇది ఫైనల్ పొజిషన్ కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఏదైతే ఉందో దీనికి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేసి ఇక్కడ వాడు వచ్చిన 40 degrees నేను డినోట్ చేస్తాను. ఓకే, సో దీని నుంచి టాప్ వ్యూ వెళ్ళగా పైనుంచి కిందకి ప్రొజెక్టర్స్, ఇది B, ఇది C అండ్ ఇది D. ఇక్కడ సో O కూడా, O ప్రొజెక్టర్ ఇక్కడ E, A, D and O, B, C. Look here, దీని మీద B, A రావాలి. సో ఇది A, ఇది B. ఓకే, దిస్ ఇస్ C, ఆబ్వియస్లీ D, E. ఓకే, ఇక్కడ వచ్చేసి O ఉంటుంది మనకి. ఎందుకు? ఇది O ప్రొజెక్టర్ కాబట్టి, ఇక్కడ O ప్రొజెక్టర్ కాబట్టి రెండు ఇక్కడ మీట్ అవుతాయి. దిస్ ఈజ్ మై O. ఓకే, నౌ ఇక్కడ చాలా మంది చిన్న కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను ఒక ట్రిక్ చెప్తాను. అంటే కొంత పోర్షన్ కనబడుతుంది, కొంత పోర్షన్ కనబడదు మనకి. సపోజ్ ఇది తీసుకున్నారు అనుకోండి, ఇది ఉంది కదా, సపోజ్ ఇలా పెట్టాను అనుకోండి, మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు పోర్షన్ కనిపిస్తుంది, ఈ బ్యాక్ సైడ్ ఉన్న పోర్షన్ కనిపిస్తుంది. అదే ఇక్కడ మనం డినోట్ చేయాలి. ఒక పోర్షన్ కనిపిస్తుంది, ఒక పోర్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అన్నప్పుడు ఏది తగిలింది మనకి? D తగిలింది. ఇదే కిందకు ఉంది అనుకోండి, ఇలా అంటాం. ఓకే, ఫస్ట్ ఏది తగిలిందో
అక్కడి నుంచి యాక్సిస్ వరకు ఉన్నవి డార్క్ చేయాలి. ఐ రిపీట్, ఇలా అన్నప్పుడు ఏదైతే తగిలిందో అక్కడి నుంచి యాక్సిస్ వరకు ఏదైతే ఉందో కంప్లీట్ డార్క్. అంటే డి తగిలింది, యాక్సిస్ లోపల వరకు సి అండ్ ఈ ఉంది కాబట్టి డి, సి అండ్ ఈ డార్క్. ఓకేనా? దేని మీద అయితే బేస్ అయిందో అది డాటెడ్. బి ఆఫ్ ఏ మీద బేస్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ బి ఆఫ్ ఏ వచ్చేసి డాటెడ్ లైన్స్ కలపాలి. ఓకే, నౌ ఇక్కడ నుంచి ఏ అండ్ ఇక్కడ నుంచి బి ఎలా కలుస్తుంది అంటే ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి. నంబర్ 1, దీనికి పక్కనే పాయింట్ ఉంటే, ఐ రిపీట్, ఈ పక్కన పాయింట్ ఉంటే డార్క్, సైడ్ అయితే డార్క్. ఓకే, బయటికి అవుట్ అయితే డార్క్. అంటే చెప్తాను చూడండి, ఈ ఇక్కడ ఉంది కదా, సపోజ్ ఏ అనే పాయింట్ ఈ అవుట్ అంటే ఇక్కడ ఉందనుకోండి డార్క్, అలాగే బి అనే పాయింట్ అవుట్ సైడ్, సికి అవుట్ సైడ్ ఉంటే డార్క్. మూడోది ఇన్ ఉంటే డాటెడ్. ఇన్ అంటే ఇప్పుడు మనం ఇది చూడండి, ఈకి ఏ అనేది లోపలికి ఉంది కాబట్టి డాటెడ్. సికి బి ఎలా ఉంది, లోపలికి ఉంది కాబట్టి డాటెడ్. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇలా అన్నప్పుడు ఏదైతే మన చేతికి తగిలిందో అక్కడి నుంచి యాక్సిస్ వరకు ఏదైతే ఉందో అదంతా డార్క్. సో డి నుంచి యాక్సిస్ లోపల వరకు సి అండ్ ఈ డార్క్. దేని మీద అయితే బేస్ అయిందో అది డాటెడ్, ఏబి డాటెడ్. రిమైనింగ్ వీటి నుంచి వచ్చే లైన్స్ కి 3 కండిషన్స్. దాని సైడ్ ఉంటే డార్క్, అవుట్ సైడ్ ఉంటే డార్క్, అంటే ఈకి అవతలకు కానీ సికి అవతలకు కానీ ఉంటే డార్క్. ఇన్ ఉంటే లోపలికి ఉంటే మాత్రం డాటెడ్. నా ఓ నుంచి కలిపే లైన్స్ ఓ టు ఏ, ఓ టు బి ఇవన్నీ వెళ్ళాలి. ఓ నుంచి సపోజ్ డి లైన్ కలుపుతున్నాను, ఓ టు డి కలిపేటప్పుడు డికి 2 లైన్స్ వచ్చినాయి ఇటు అటు. 2 డార్క్ లైన్సే వచ్చి కలిసాయి కాబట్టి ఓ నుంచి డికి వెళ్ళేది డార్క్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈకి ఒక డార్క్ ఒక డాటెడ్ అయినా సరే డార్క్ వస్తుంది ఓ నుంచి. సి ఒక డార్క్ ఒక డాటెడ్ అయినా డార్క్. ఎప్పుడు ఓ నుంచి వెళ్ళే లైన్ డాటెడ్ వస్తుంది అంటే ఏ అనే పాయింట్ చూడండి, 2 డాటెడ్ లైన్స్, ఇటు నుంచి అటు నుంచి కూడా డాటెడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఓ నుంచి వెళ్ళేది కూడా డాటెడ్ లైన్ వెళ్తుంది. డికి వెరీ గుడ్, డాటెడ్ లైన్, బికాస్ ఇది డాటెడ్ అది డాటెడ్. అంతే ఫ్రెండ్స్, ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇది డార్క్ ఉండాలి ఈ ఎంటైర్ ఫిగర్, అండ్ ఈ పైన వచ్చింది కూడా మనకి డార్క్ ఉండాలి. మిగతాది ఏది ఇదంతా లైట్ గా ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వెల్. కొంచెం మైండ్ దీంట్లో పెట్టి మనం చేస్తే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఓకే, ప్రిజం ఒకటి చూద్దాం, దాంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్, లెట్ us look into it. ఏ హెక్సగనల్ ప్రిజం మనం గీయాల్సింది. హెక్సగనల్ ప్రిజం, డూ రిమెంబర్, మనం ప్రిజం గీయాలి, పిరమిడ్ కాదు. ప్రిజంకు బదులు పిరమిడ్ గీసేస్తే మనదంతా పోయినట్టే. Side 25 mm and axis 65 mm long. Okay, has its axis inclined at, axis అంట incline అయింది ఎవరికి, 35 degrees to VP. సో యాక్సిస్ VP కి 35 degrees incline అయింది. has its axis inclined at 35 degrees to VP on its corner. దేని మీద బేస్ అయిందంటే కార్నర్ మీద బేస్ అయింది and parallel to HP. Leave it aside. యాక్సిస్ VP కి ఇంక్లైన్ అయ్యింది 35 degrees, దేని మీద బేస్ అయింది, కార్నర్, ఆన్ ఇట్స్ కార్నర్. ఓకే, నా ఫస్ట్ నేను XY లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇనిషియల్లీ మనం యాక్సిస్ పొజిషన్ పెట్టుకోవాలి. ఎలాగా, VP కి ఇంక్లైన్, సో మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు VP. దాట్ మీన్స్ ఇలా. సో ఇలా ఉంటే బేస్ ఇలా ఉంటుంది. ఓకేనా, యాక్సిస్ తీసాను. ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేయాలా, టాప్ వ్యూలో? ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూలో మనం డ్రా చేస్తాం. ఏం డ్రా చేస్తాం, హెక్సగన్. హెక్సగన్లో 2 ఫిగర్స్, నంబర్ 1 అండ్ నంబర్ 2. ఓకే, సో ఇందులో ఏది వస్తుంది అనేది మనం చూసుకోవాలి. దేని మీద బేస్ అయిందంట, కార్నర్ మీద. కార్నర్ మీద బేస్ అయింది అని అంటే ఆ చివర కానీ ఈ చివర కానీ కార్నర్ ఉంటే చూసుకోవాలి. సో ఫిగర్ 1లో చూడండి, ఆ చివర ఈ చివర కార్నర్స్ ఉన్నాయి. సో రైట్. ఫిగర్ 2 కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఫిగర్ 2 ఆ చివర ఈ చివర ఎడ్జెస్ ఉన్నాయి. సో ఫెయిల్. అందుకనే ఫిగర్ 1 డ్రా చేసుకుంటాం. హెక్సగన్ ఎలా డ్రా చేయాలో మన అందరికీ తెలుసు. సో హెక్సగన్
నేమింగ్ A, B, C, D, E and F. ఓకే, అలాగే ప్రిజం కాబట్టి 1 2 3 4 కూడా పెడతాం. 1 2 3 4 5 and 6. ఓకే, ఇక్కడ మనకి ఎపెక్స్ ఉంటుందా? ఉండదు, కానీ సెంటర్ కావాలి. సెంటర్ కావాలి కాబట్టి జస్ట్ 2 డయాగ్నల్స్ అలా జాయిన్ చేసి మనం సెంటర్ కనుక్కొని మిగతా చెరిపేస్తాం. జస్ట్ సెంటర్ దేనికంటే నెక్స్ట్ వ్యూలో యాక్సిస్ పెట్టడానికి. నా టాప్ వ్యూ కోసం ప్రతి పాయింట్ నుంచి లైన్ గీస్తాం. సో ఇక్కడ రెక్టాంగిల్ వస్తుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రిజం. సో ఫస్ట్ బేస్ ఇది అంటించి గీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆన్ వీపీ అలాగే ఏమనలా, రెస్టింగ్ ఆన్ వీపీ అలా ఏమనలేదు కాబట్టి ఇది ఫస్ట్ బేస్ అండ్ 65 mm దూరంలో సెకండ్ బేస్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏబిసిడీలో ఎక్కడికి వస్తాయి? ఏబిసిడి బయట ఉంది కాబట్టి బయటకు వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడికి, ఇక్కడ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఈ ఆఫ్ సి అండ్ డి. ఓకే, ఇక్కడ 1 6 ఆఫ్ 2, జాగ్రత్త ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారు, 5 ఆఫ్ 3 4. ఓకే, యాక్సిస్కి వచ్చేసరికి లైక్ దిస్, అంతే. నౌ యాక్సిస్ దేనికి ఇన్క్లైన్ అయింది? విపికి ఇన్క్లైన్ అయింది. విపి అంటే విచ్ వ్యూ? టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే వీళ్ళిద్దరిలో దిస్ వే. సో దీన్ని మనం తిప్పాలి. యాక్సిస్ ఎన్ని డిగ్రీస్ అమ్మా? 35 degrees. సో బేస్ ఎన్ని డిగ్రీస్ తిప్పాలి? 90 మైనస్ 35 ఎంత? వెరీ గుడ్, 55 degrees మనం బేస్ని టర్న్ చేయాలి. ఇలా చూడండి, ఇక్కడ ఇదైనా పర్వాలేదు, ఇది ఫిక్స్ చేసుకున్నా పర్వాలేదు. అంటే 1ని బేస్ చేసుకున్నా పర్లేదు, 4ని బేస్ చేసుకున్నా పర్లేదు. ఇలా తిప్పుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో 1 ఫిక్స్ చేస్తున్నాను ఇక్కడ. ఇది కొంచెం పెద్ద ఫిగర్ వస్తుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రిజం. సో 1 ఫిక్స్. దిస్ ఈజ్ మై 1. ఎన్ని డిగ్రీస్? ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని 35 కాదు 55 degree లైన్ కొడతాను. ఓకే, నా ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది ఎలాగో 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 to 4 తీసుకొని ఐ ట్రాన్స్ఫర్ ఇట్ హియర్. దిస్ ఈజ్ మై 4 అండ్ 1 to మిడిల్. సారీ, మిడిల్ ఏ పాయింట్ లేదు. 1 to 5 తీసుకుంటాను. 1 to 5. సో 1 to 5 విచ్ ఈస్ 4 to 6. 1 to 5 ఎంత ఉంటుందో 4 to 6 అంతే ఉంటుంది. సో 5 of 3 6 of 2. రైట్, నెక్స్ట్ మిగతాదంతా మనం రెక్టాంగిల్ ఫామ్ చేయడమే కాబట్టి డ్రాఫ్టర్ యూజ్ చేసి డ్రాఫ్టర్లో పెట్టుకుని దీనికి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేసేసుకొని సెకండ్ బేస్ పెట్టేసుకుంటాం. ఓకే, సెకండ్ బేస్. సో దిస్ ఈజ్ ఏ ఆబ్వియస్లీ, ఎఫ్ ఆఫ్ బి, ఈ ఆఫ్ సి అండ్ డి. సో ఇది డార్క్ చేసేసుకుంటాం కంప్లీట్గా. మన ఫిగర్ కంప్లీట్ అయిపోయింది కనుక. ఓకే, అండ్ యాక్సిస్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ 35 degrees వాడు ఇచ్చింది పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఇది మాత్రం. ఇప్పుడు వీటిని పైకి తీసుకెళ్ళాలి. అన్ని ఒకేసారి తీసుకెళ్ళిపోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ప్రిజం వచ్చినప్పుడు మాత్రం ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా అంటాం, పైన ఉంటే ఇలా అంటాను. ఇలా అన్నప్పుడు ఫస్ట్ నాకు ఏ బేస్ తగులుతుంది? ఏబిసిడి బేస్. ముందు ఏబిసిడి బేస్ని పైకి తీసుకెళ్ళాలి. సో ఏ, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బి, ఈ ఆఫ్ సి, డి. ఓకే, మీరు ఎగ్జాక్ట్గా డ్రా చేయండి, ఇంకా బాగా వస్తుంది. ఇటు నుంచి పక్కకి ఎఫ్ అండ్ డి, ఏడి, బీసీ. ఓకే, this is my A. Why? Because this is A. Next B, C, D, E, F. ప్రిజంకి వచ్చేసరికి ఒక బేస్ ఫుల్గా కనిపిస్తుంది, ఇంకొక బేస్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్న డాటెడ్ లైన్స్ అవన్నీ వస్తాయి. సో ఇక్కడ ఫుల్గా కనిపించే బేస్ ఇదే. మనం ఫస్ట్ అందుకే ఇలా తగిలేసరికి ఈ బేస్ ఫుల్గా కనిపిస్తుంది. సపోజ్ ఇలాగే పైకి వస్తే ఇలా అన్నప్పుడు 1 2 3 తగ్గుతుంది. 1 2 3 మనకి ఫుల్గా కనిపిస్తుంది అనమాట. గాట్ ఇట్? సో అందుకని ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి కంప్లీట్గా డార్క్ చేసేసుకుంటాం.
రైట్. ఇంకా బాగా వస్తుంది మీరు కనుక డ్రా చేసుకుంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ 1 2 3 4 పైకి తీసుకెళ్ళండి జాగ్రత్త. లైన్స్ ఒకవేళ అటు ఇటు కలిసిపోయినా అంటే వీటితో కలిసిపోయినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. నౌ 1 6 of 2 5 of 3 and 4. సో ఇవి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తాం. 1 2 3 సారీ డాష్, ఇవన్నీ కూడా డాషెస్ వస్తాయి. 4 5 and 6. ఓకే. నా ఇందాక చెప్పుకున్న థియరీ ఏంటి, ఇందాక పైన ఉన్నప్పుడు ఇలా అన్నప్పుడు ఏది తగిలితే అక్కడి నుంచి యాక్సెస్ వరకు అన్నాం. ఇప్పుడు కింద ఉంది కాబట్టి ఈ బేస్ ఇలా అన్నాం. ఫస్ట్ 4 తగిలింది, 4 నుండి యాక్సెస్ వరకు అంటే యాక్సెస్ లోపల 5 3. సో 4 5 3 డార్క్. ఓకే. నెక్స్ట్ దేని మీద అయితే బేస్ అయింది అది డాటెడ్. 1 ఇక్కడ సింగిల్ పాయింట్ కాబట్టి దీనికి వచ్చే డాటెడ్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6 పరిస్థితి ఇందాక 3 పాయింట్స్ చెప్పాం. సైడ్ అయితే డార్క్, అవుట్ అయితే డార్క్, ఇన్ అయితే డాటెడ్. ఇక్కడ 6 అనే పాయింట్ 5కి సైడ్కి ఉంది కాబట్టి డార్క్. అమ్మ అర్థమవుతుంది అనుకుంటున్నాను. 2 అనే పాయింట్ 3కి సైడ్కి ఉంది కాబట్టి డార్క్. ఓకే. 1 వచ్చేసి 6కి 2కి లోపలికి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, 1 మీద ఇది బేస్ అయ్యి ఉంది కాబట్టి డాటెడ్. ఈ విషయం మీకు అర్థం కాకపోతే మొత్తం డార్క్ చేసి పడేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 2 or 3 మార్క్స్ తీసేస్తారు అంతే. ఓకే. నా జాయినింగ్ ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ 1 అన్నావు కాబట్టి ఏని 1ని జాయిన్ చేయాలి. కానీ 1కి 2 డాటెడ్ కాబట్టి ఇక్కడ మనకి డాటెడ్ లైన్ వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 6. సో 6కి 1 డార్క్ 1 డాటెడ్ డార్క్. అలాగే బి ఆఫ్ 2, 2కి డార్క్ డాటెడ్ డార్క్. సి ఆఫ్ 3 అది ఎలాగో డార్క్. ఈ ఆఫ్ 5 డార్క్. డి ఆఫ్ 4. దట్స్ ఇట్. ఓకే. ఇలాగా మనం జాగ్రత్తగా డ్రా చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ప్రిజం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కువ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎగ్జామ్ ఉందంటున్నారు చాలా మంది. ఆల్ ది బెస్ట్. ఈ వీక్లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఫర్దర్గా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.